హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మా మామ కొడుకుకి అయితే అన్నప్రసన్న అయితే చేపిస్తున్నాం అనమాట. సో మా మామ కొడుకు పేరు వచ్చేసి చాణక్య. సో మొత్తానికి మా చాణక్యకి అయితే అన్నప్రసన్న అయితే చేపిస్తున్నాం అనమాట. సో ఇక్కడ కనపడుతుంది కదా తినే మా అమ్మమ్మ మీ అందరికీ హాయ్ చెప్తుంది. అండ్ మేమైతే అన్నప్రసన్న సాయిబాబా గుడిలో అయితే చేపించామన్నమాట. సో గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది. అండ్ నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. బికాజ్ నా ఫస్ట్ వీడియో వచ్చేసి మా ఛానల్కి అయితే అప్లోడ్ చేస్తున్నందుకు. సో ఎంట్రన్స్లో అయితే వినాయకుడిని అయితే పెట్టారనమాట. సో ఒకసారి మీరు గుడిని చూసేసేయండి. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మీరు కూడా చూసేసేయండి మా పూజని. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళే మా మామ అండ్ మా అత్త. సో పంతులు గారు అయితే నేమ్స్ అడుగుతున్నారు మా మామని. సో మా మామ అయితే చెప్తున్నారు అనమాట పంతులు గారికి నేమ్స్. మీరు మా చాణక్యాన్ని చూడాలనుకుంటున్నారా? అయితే చూపిస్తాను ఆగండి. సో వీడియో అనమాట. మా చాణక్య ఎంత క్యూట్ పడుకున్నాడు కదా, క్యూట్గా చూస్తున్నాడు. మా పెద్ద, మా అమ్మమ్మ, మా తాత అండ్ మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అండ్ మా దీపక్ అన్న. సో ఇంకా అక్షంతలు అయితే వేస్తున్నారు శంభుకి. సో దండం పెట్టుకున్నారు, కుంకుమ పసుపు కూడా వేసేస్తున్నారు, బొట్లు పెడుతున్నారు. పంతులు గారు పువ్వులు శంభులో వేయమన్నారు అనమాట. సో వేసేస్తున్నారు. మా మామ అన్న అత్త అయితే వేసేసారు. ఇప్పుడు చెంపు పైన చేయబెట్టి మంచం అయితే చదువుతున్నారు అనమాట మా మామ మా అత్త. అండ్ కుంకుమ పసుపు అయితే వేయమన్నారు పంతులు. ఫస్ట్ వాటర్ జీలకర్ర బియ్యం పైన అండ్ తర్వాత కుంకుమ పసుపు అయితే వేయమన్నారు. 2 times జీలకర్ర ఇచ్చి కుంకుమ పసుపు అయితే వేయమన్నారు అన్నమాట. పంతులు గారు వేసేస్తున్నారు మా అత్తమ్మ. సో యాపిల్ పండ్లు అయితే పెట్టమన్నారు మా మామని. సో పెట్టేస్తున్నారు. సో ఇక్కడైతే మా చాణక్య పంట వేయంగానే అయితే పడుకున్నారు. అసలు ఎందుకే అట్లా, ఎందుకంటే మార్నింగ్ అక్కడ పంతులు గారు కొబ్బరికాయ పెడుతున్నారు అండ్ శంభులో పోస్తున్నారు అనమాట. ఎందుకంటే వాడు మార్నింగ్ 6 o'clock లేచారు. సో ఇంకా 8 పడుకుంటున్నాడు అనమాట ఎవ్రీ టైం. 6 o'clock లేచి 8. బట్ ఈసారి అయితే పడుకోలేదు అస్సలు. బికాజ్ ఇంట్లో అంత హడావిడి ఉండే సౌండ్స్ ఇంకా అన్నీ చేశారు. సో అస్సలు పడుకోలేదు. పంతులు గారు క్లాప్స్ కొట్టంగానే ఒకేసారి కనిపించారు. అసలు ఎట్లా పడుకుంటారంటే ఎంతమంది లేపినా లేవట్లేదు అసలు. ఏ బాబుల్లో ఉండవు అంటున్నాం అనమాట. అస్సలు లేవట్లేదు వాడైతే. ఎందుకంటే పడుకోలేదు పాపం. 8కి పడుకొని మళ్ళీ లేచేవాడు. సో అక్కడైతే మా అత్త మామను ఒక పిక్ అయితే తీసేసాను అనమాట. అసలు ఎంతమంది లేకుండా లేవట్లేదు. సో ఇంకా మా పెద్దమ్మ కూడా అంటుంది ఏ బాబు లేవలేవాడి. ఎంతమంది లేపినా అస్సలు లేవట్లేదు అనమాట వాడైతే. బికాస్ పడుకోలేదు కాబట్టి. ఇప్పుడైతే అంటే పంతులు గారు ఇక్కడ పరమాన్నంకి అండ్ భగవద్గీతకి అయితే మొత్తం హారతి అయితే ఇవ్వమన్నారు. వచ్చేసారనమాట మా అత్త మామ. అండ్ మమ్మల్ని కూడా హారతి అయితే తీసుకోమన్నారు. సో మేమందరం అయితే తీసుకున్నాం అనమాట. వాడైతే అసలు ఎంతమంది లేపినా లేవట్లేదు. నేనైతే ఒక హ్యాండ్తోనే తీసుకున్నాను బికాస్ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి. సో ఇంకా రింగ్ తీసుకొని అయితే పెడుతున్నారు అనమాట పరమాన్నం. పంతులు గారు ఫస్ట్ రింగ్తోనే పెట్టాలంటే పరమాన్నం. అందుకే మేము అందరం అయితే రింగ్తోనే అయితే పెట్టేసాం.
సో మా మామ పెడుతున్నారు. నాకు తిన్నాడు కానీ లేవట్లేదు, అస్సలు కళ్ళు మాత్రం తెరవట్లేదు అన్నమాట. మా మామ అండ్ మా పెద్దమ్మ లేపుతున్నారు కానీ లేవట్లేదు. అక్షంతలు అయితే వేసారనమాట. పంతులు గారు మా మామత్తకి అక్షంతలు వేశారు అండ్ ప్రసాదం కూడా ఇచ్చేసారు మాకు. మేమైతే తాగేసాము ప్రసాదం. అందరూ కొంచెం కొంచెం ఇట్లా పెట్టాలి, బంగారం పెట్టుకొని